మీరు ఏసీ బస్సులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇకపై మరో ₹6 అదనంగా ఖర్చు పెట్టాల్సిందే. ఈ నెల 1 నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులపై కేంద్రం 6% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. కేంద్రం నిర్ణయంపై ఆర్టీసీ నేతలు మండిపడుతున్నారు. అసలే నష్టాలతో ఈడ్చుకొస్తున్న ఆర్టీసీకి కేంద్ర సర్కార్ ట్యాక్స్ మరింత భారంగా మారనుంది. రాష్ట్రంలో 150 ఏసీ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు జనం. ఈలోపే ట్యాక్స్ ప్రతిపాదన రావడం ఆర్టీసీని అయోమయంలో పడేసింది. గత పార్లమెంట్ సమావేశాలనే ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టాలని చూసింది. ఈరోజు 40% సబ్సిడీ ఇస్తూ బస్సులు కొనిస్తామంటారు. గౌడ ప్లస్ ఏసీ సూపర్ లగ్జరీ ఇలాంటి 5 బస్సులకు 6% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. ఈరోజు తెలంగాణలో కనీసం 150-200 మధ్య 5 బస్సులు ఉంటాయి. ఆ 5 బస్సులకు యావరేజ్గా 20-25-30 వేల దాకా వస్తుంది. ఈ లెక్క చూస్తే సంవత్సరానికి 150 కోట్లు తెలంగాణ ఆర్టీసీ పైన భారం పడుతుంది. కాబట్టి వెంటనే మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఈ విధానం ఉపసంహరించుకొని కోరుతున్నాం. ఆర్టీసీలో లగ్జరీ ప్రయాణం కోసం వోల్వా, గరుడతో పాటు గరుడ ప్లస్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఎండాకాలంలో ప్రయాణికులు ఎక్కువగా ఏసీ బస్సుల్లోనే ప్రయాణించారు. ఒక్కో ఏసీ బస్సుపై రోజుకు 20,000 ఆదాయం వస్తుంది. ఇలా 150 బస్సులకు నెలకు 30 లక్షల వరకు ఇన్కమ్ వస్తోంది. వీటిపై ఏడాదికి 6% ట్యాక్స్ అంటే యావరేజ్ గా 10 కోట్ల వరకు నష్టం వస్తుందంటున్నారు ఆర్టీసీ నాయకులు. జూన్ 1 నుంచి మొత్తం దేశంలో ఉన్న ఆర్టీసీలన్నింటినీ కూడా స్టేజ్ క్యారేజీలన్నింటినీ సేవా పన్ను పరిధిలోకి పట్టుకొచ్చి కేంద్రం చట్టం తీసుకొచ్చింది. ఫైనాన్స్ యాక్ట్ 2016లో మార్పులు చేయడం ద్వారా ఇంతకుముందు నెగిటివ్ ట్రెండ్లో ఉన్న లిస్టులో ఉన్న వీటన్నిటిని కూడా ఇప్పుడు పన్ను పరిధిలోకి పట్టుకొచ్చింది. ఫలితంగా మొత్తం 40 ఏసీ బస్సులు ఏవైతే తిప్పుతున్నామో లోకల్లో శీతల దగ్గర నుంచి గరుడ ప్లస్ వరకు ఏవైతే మనం తిప్పుతున్నామో వాటన్నిటి మీద ఇప్పుడు 40% మీద 15% అంటే ఓవరాల్ ఆదాయం మీద 6% పన్నుగా ప్రజల మీద భారం వేశారు. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి అది అమలైపోతుంది. దేశం మొత్తం మీద అమలవుతుంది. అసలే నష్టంలో ఉన్న ఆర్టీసీకి ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాక్స్ వల్ల ఏసీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులు కూడా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు కార్మికులు. మరోవైపు ప్రైవేటు బస్సులు కొనేవారికి 40% కేంద్రం రాయితీ ఇస్తోంది. దీంతో ప్రైవేటు బస్సులు మరిన్ని పెరిగితే ఆర్టీసీ మనుగడ కష్టమంటున్నారు యూనియన్ నేతలు. కేంద్రం ఏసీ బస్సులపై 6% సర్వీస్ ట్యాక్స్ విధించడాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు ఆర్టీసీ నేతలు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్య తగ్గి మరింత నష్టం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.